ஸ்ரீமதே ராமானுஜன்ம ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவள்ளேశ్వరం. అడియన్ అడియన్ ఎప్పుడు వచ్చి కూడా అరే వీడు వచ్చేసాడు, సీతాపిరాటి గురించి మొదలు పెట్టేస్తాడు అని రోజు కూడా మీకు ఒక అభిప్రాయం ఏర్పడింది. సీతాపిరాటి అనుభవాన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టి ఇప్పుడు మనము భాగవతంలోకి రుక్మిణీ విరాటి వైభవంలోకి వెళ్తున్నాం. రామావతారం తర్వాత వచ్చిన అత్యంత ప్రభావమైన అవతారం, పరిపూర్ణ అవతారం అయిన శ్రీకృష్ణ అవతారం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అందులోని ప్రధాన తాయారైనటువంటి రుక్మిణీ తాయారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటాం. అయితే సాధారణంగా రుక్మిణీ తాయారు గురించి కన్ననంబెర్మాన్ యొక్క కంసావధం వరకు ఉన్నటువంటి వైభవమే మనం ఎక్కువగా వింటుంటాం కాలక్షేపాలు. తర్వాత జరిగినటువంటి ఈ కళ్యాణము, రుక్మిణీ తాయారు వైభవము కొంత మనకు తెలిసింది తక్కువే. అందులోనూ రుక్మిణీ తాయారు మనకి తను ఒక ప్రేమలేఖ రాసింది, మొట్టమొదటి ప్రేమలేఖ పెరుమాళకి. అటువంటి ప్రేమలేఖలో ఇది ఒక చిన్న సమన్వయపరచుకోవడం మాత్రమే. అందులో అడియన్ గమనించిన పంచ శరణాగతి తత్వాలు. సాధారణంగా శరణాగతి చేస్తుంటాం కదా, దానిలో పంచాంగములు ఉంటాయి. ఆకించన్యం, అనన్యగతిత్వం, మహావిశ్వాసం, కార్పణ్యం, గోప్తృత్వ వర్ణం. సాధారణంగా ఈ పంచాంగాల్ని శరణాగతిలో ప్రధానంగా చూసుకుంటాం. ఈ 5 అంగాలు ఉంటేనే శరణాగతి. అందులో మొదటిది ఆకించన్యం. ఇది రుక్మిణీ తాయారు ప్రేమలేఖలో మనము సంస్కృతంలోనూ అలానే రసం కోసం తెలుగు పోతన భాగవతంలో నుంచి కూడా రెండిట్లో నుంచి అనుభవించుకుందాం. పద్యాలు శ్లోకాలతో నిండి ఉంటుంది. ఇది కొంచెం గమనించగలరు. అయితే ఆకించన్యం అంటే ఏంటి, అది పిరాటి ఎలా చూపించింది అంటే, పెరుమాళ్ ఇది అడియన్ ఒక అసహాయురాలిని అనేటటువంటి చెప్పింది. ఏమైతే చెప్తారో ఆకించన్యం, ఇక కించిత్తు కూడా అడియన్ దగ్గర శక్తి లేదు అని చెప్పడం ఆకించన్యం. అది పిరాటి ఎలా చెప్తుందంటే, నిన్ను వేకన్యలు గోరు అంటే పెరుమాళ్ వైభవం అంత ఎంత ఉంది అంటే వేలాది మంది కన్యలు కోరుతున్నారు. కానీ ఇది పోతన భాగవతంలో చెప్తే మనకి మన వేదవ్యాస ప్రోక్తమైనటువంటి భాగవతంలో ఏం చెప్తున్నారు అంటే, రూపం దృశం దృశీమతాం అఖిలమార్తలాభం త్వయ్యాచ్యుత విశది చిత్తమత అపత్రపామే అని చెప్తున్నారనమాట. ఏంటి దీని అర్థము అంటే, స్వామి ఇది అడియన్ చేస్తున్నటువంటి గొప్ప కైంకర్యం ఏం కాదు. నీ యొక్క రూపం ఎటువంటిది అంటే చూసిన వారిని చూసినట్టు విధంగా తోచేసేటటువంటి రూపం. రూపం దృశం దృశ్యమంతం. అయితే అటువంటి రూపం కలిగినటువంటి వారి ముందు అడియన్ కూడా ఆకించరాలని అంటే అడియన్కి కూడా శక్తి లేనటువంటి వాదాన్ని నీ యొక్క రూపాన్ని విభేదించి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనే విషయాన్ని ఆకించన్యం అలా మనం తీసుకుంటే, అనన్యగతిత్వం అంటే ఏంటంటే నువ్వు తప్ప వేరే గతి లేదు అని చెప్పి ఎక్కడ చెప్తున్నారు పిరాటి అనేది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు శరణాగతి చేసేటప్పుడు ఈ అంగం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు అన్యగతిత్వం ఏదైతే ఉందో అంటే పెరుమాళ్ కాకపోతే ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు వస్తారు. అలాంటి అన్యగతిత్వం అనేది శరణాగతికి ఎప్పుడు భంగమైనది. ఎప్పుడైతే అనన్యగతిత్వం వస్తుందో నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. ఇది పిరాటి సంస్కృత భాగవతంలో జహ్యామసూన్ వ్రతకృషాన్ శతజన్మభిః స్యాత్ అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఏంటంటే ఒకవేళ పెరుమాళ్ నువ్వు ఈ జన్మలో నన్ను తీసుకోలేదు, నేను వ్రతం చేస్తాను, వచ్చే జన్మలో వస్తాను. ఆ వచ్చే జన్మలో నువ్వు తీసుకోలేదు, అలా 1000 జన్మలు నేను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని చెప్పి తేల్చి చెప్పింది తాయారు దీంట్లో. అయితే మహావిశ్వాసం, ఈ మహావిశ్వాసం ఏంటి అంటే పెరుమాళ్ తప్ప రక్షించడానికి ఇంకొకరు లేరు అనే విషయాన్ని సూచించడం అన్నమాట. ఇది మనకి సంస్కృత భారతంలో ఎలా చెప్తున్నారంటే, తన్మే భవాన్ కలు వృత పతిరంగ జాయమాత్మ
పతిశ్చ భవతోత్ర విభో విదేహి అనే విషయాన్ని చెప్తున్నారు. ఏంటి దీని అర్థం అంటే, స్వామి నేను నిన్ను పతిగా స్వీకరిస్తున్నాను. నేను ఎప్పుడైతే నా మనసా వాచ కర్మన నేను పతిగా స్వీకరిస్తున్నానో అప్పుడు నువ్వు నా పతివై ఉన్నావు. నువ్వు తప్ప నన్ను ఇంకెవరు ముట్టుకోవడానికి నువ్వు ఒప్పుకోవు అనేటటువంటి పెరుమాల్ని పతిగా భావించి తీసుకున్నటువంటి ఏదైతే విశ్వాసం ఉందో అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది మనకి తెలుగులో ఇంకా అద్భుతంగా అనిపించింది అడియన్కి. ఈ పూర్తి పద్యాన్ని మనం చూద్దాం. శ్రీయుతమూర్తి యో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయవు చోరు చందమ్మున మత్తుండు చైద్యుండు నీ పదాంబుజత్యాయి అయిన నన్ను వాడిదానని కొని పొయ్యేదననుచున్నవాడు అధమాధముండు ఎరుగడదద్భుతమైన భవత్ప్రతాపమున్. ఈ దీంట్లో అసలు ఏం చెప్తున్నారు అంటే, శ్రీయుతమూర్తి మహాలక్ష్మీనాథ శ్రీమన్నారాయణ పురుష సింహమ పురుషులందు ఉత్తముడా సింహము పాలి సొమ్ము గోమాయువు గోచందమ్మున అంటే దేవరీరి యొక్క ఏదైతే సంపదనైనటువంటి అడియన్ ఏదైతే ఉన్నారో అది సింహము పాలిటి అంటే సింహం యొక్క ధనం వంటిది. అంటే సింహం వేటాడి చంపుకున్నటువంటి ఒక మాంసం. అంటే ఇక్కడ పిరాటిని తనను తానుగా అచేతనురాలుగా చేసుకున్నారు. అంటే అలా చేసుకున్న తర్వాత అది ఏది తీసుకువెళ్తుంది అంటే, చైద్యుడు శిశుపాలుడు ఎవరైతే ఉన్నారో తను ఒక గుంట నక్కలా వచ్చి సింహం వేటాడిన దాన్ని తీసుకువెళ్తానంటున్నాడు. నేను నీ యొక్క పదాంబుజ దాసిని జాయిని ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటాను నీ పదాంబుజాల్ని. నన్ను వాడి దాన్ని అనుకొని తీసుకొని వెళ్తున్నాడు అధమాధముడు. నీ యొక్క అద్భుత ప్రతాపమని తనకి తెలియదు కాబట్టి అని చెప్పేసి ఇక్కడ మహావిశ్వాసంలో చెప్తున్నారన్నమాట. ఆ మహావిశ్వాస ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు ఈ మహావిశ్వాసం అనేది ఎందుకు ప్రధానమైనది అంటే, ఒక విషయాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకి విశ్వాసం అనేది ఉంటే అది పెరుమాళ్ మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం. ఇప్పుడు మనము మనకన్నా గొప్పవారిని శరణాగతి చేస్తుంటాం. ఎలా అంటే, ఇప్పుడు నన్ను రక్షించలేని వాడిని నేను ఎందుకు శరణాగతి చేస్తాను? ఇతడు నన్ను రక్షించగలడు అనే విశ్వాసాన్ని నాకుంటే నేను అతనికి శరణాగతి చేస్తాను. అందుకే మహావిశ్వాసం అనేది పెరుమాళ్ యొక్క బలాబలాల పైన మన పూర్వాచారులు చెప్తుంటారనమాట. దీని తర్వాత వచ్చేది కార్పణ్యం. కార్పణ్యం అంటే ఏంటంటే, ఇక్కడ నేను అధమాధమురాల్ని, నేను ఇప్పుడు నన్ను నేను రక్షించుకోవడానికి అసమర్థురాల్ని అనే విషయాన్ని కార్పణ్యం చెప్తారు. ఇప్పుడు నాకే శక్తి అనేది ఉంటుంటే శరణాగతి నేను ఎందుకు చేస్తాను కదా. కాబట్టి యహ్మ్యాబ్జాక్ష నలభేవ భవత్ప్రసాదం అని సంస్కృత భాగవతంలో చెప్తూ, ఒకవేళ నేను చేసుకున్నటువంటి కర్మల కారణం చేత నాకు ఈ జన్మలో నువ్వు ప్రసాదంగా దక్కకపోతే అటువంటి దీనురాలనే నేనైతే అని చెప్పి, అలానే నీ పదాంబుజధ్యాయి అయిన నన్ను అని, ఇదేంటంటే పదాంబుజధ్యాయి అయిన నన్ను అంటే నీ దాసురాలనైనటువంటి నేను అనేటటువంటి నీ పాదాలని ధ్యానించేటటువంటి నేను అని ఒక అర్థం వస్తుంది. ఇది కార్పణ్యాన్ని సూచిస్తుంది. ఇంకా ఐదోది ఏంటంటే గోప్తృత్వావరణం. గోప్తృత్వం అంటే ఏంటంటే రక్షించాలి అని ప్రార్థించడం అన్నమాట. ఇప్పుడు ఆకించన్యం, నాకు నేను అశక్తురాల్ని అని చెప్పడము. రెండోది అనన్యగతిత్వం, నువ్వు తప్ప నాకు రక్షించేవారు లేరు అని చెప్పడం. మహావిశ్వాసం, ఇది జరుగుతుంది అని మహావిశ్వాసం కలిగి ఉండడం. నేను ఇది జరగకుండా ఉండడానికి కారణం కూడా నేనే అవుతున్నాను అని చెప్పడం కార్పణ్యం అయితే, ఇంకా ఏం చెయ్యాలి అసలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే గోప్తృత్వ వరణం అంటారనమాట. గోప్తృత్వావరణం అంటే ఏంటంటే, ఇది మనకి పెరుమాళ్ యొక్క వైభవం ఎటువంటిది అని చెప్పి, ఇప్పుడు సాధారణంగా మనం శరణాగతి ఒకటి చేయాలి అనుకుంటే మనకి ఒకసారి ఆలోచిస్తే మన శక్తుల మీద మనకి చాలా సందేహాలు వస్తుంటాయి.
చేయగలనా, నిజంగా అవుతుందా, ఒకవేళ నేను శరణాగతి చేస్తే ఫలిస్తుందా అనే అనుమానాలు వచ్చినప్పుడు గోప్తృత్వావరణం అంటే ఏంటంటే, ఎవరినైతే శరణాగతి పొందుతున్నామో వారి యొక్క వైభవాన్ని గుర్తు చేసుకోవాలి అన్నారనమాట. అలా చేసుకుంటే ఏంటంటే అటువంటి వాడు మనల్ని రక్షిస్తాడు. విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా శోభితున్ అని చెప్పేసి మన రుక్మిణి పిరాటి తన యొక్క లేఖలో రాసిందనమాట. ఇప్పుడు గోప్తృత్వావరణం ఎందుకు ముఖ్యము అంటే ఏంటంటే, పెరుమాళ్ యొక్క ఇప్పుడు ఈ శరణాగతంతో పూర్తి చేసుకున్న తర్వాత గోప్తృత్వావరణం అనేది ముఖ్యం. ఎందుకు ఇది ముఖ్యము అంటే, మన యొక్క పాపపుణ్యాలన్నీ మనం చూసుకుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మహావిశ్వాసం రాదు. గోప్తృత్వావరణం చేసేటప్పుడు మాత్రమే మనకి మహావిశ్వాసం ఏర్పడుతుంది. ఇప్పుడు రక్షించేవాడి యొక్క కళ్యాణ గుణాలు ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో అప్పుడే మనం పొందబోయే ఫలాన్ని మనం గుర్తు తెచ్చుకుంటాం. అది మనకు సిద్ధిస్తుంది అని ఒక నమ్మకం ఉంటుంది. ఆ దానిపైన మనం నించుంటాం. లేదు అంటే ఆ విశ్వాసం అనేది ఎప్పటికీ కుదరదు. ఇది అసలు పిరాటి శరణాగతి ఎందుకు చేసింది? సాధారణంగా పిరాటి మహాలక్ష్మి స్వరూపం. ఆవిడ ఎక్కడే కూర్చొని ద్వారకా నిలయాచ్యుత రా అని చెప్పేసి ద్రౌపదిలా పిలిచి ఉంటే పెరుమాళ్ వచ్చి తీసుకెళ్ళేవాడు. ఇది అసలు ఎందుకు చూపించారు అంటే ఏంటంటే, మనకి జీవాత్మలందరినీ కూడా ఉద్ధరించడానికి. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, తాయారు ఏది చేసినా కూడా పలకా బలపం పట్టుకొని పిల్లవాడితో రాపించినట్టు మనకు కూడా శరణాగతి చేసి ఇలా నువ్వు కూడా శరణాగతి చెయ్యి అని చెప్పడానికి అని మనం చెప్పుకున్నాం. ఇది ఉన్నట్టుగా భాగవతంలో మనకి ఏర్పడినా ఏర్పడకపోయినా అడియన్కి తోచినటువంటిది ఇది. కాబట్టి ఇది ఈరోజు అనుభవం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. శ్రీమతే రామానుజాయ నమః.